ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన 2వ వచనం. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంట. ఈ లోకంలో మనుషులు మనల్ని నేరం చేశామనో, తప్పు చేశామనో అని ఎంతమంది ఏమన్నా కానీ, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడితేనంట అది ఎంత గొప్ప విషయం అంటే, మనల్ని ఈ లోకంలో ఎవ్వరు ఎటువంటి తప్పు పట్టలేరు. ఒకవేళ పట్టినా కానీ వారు మనల్ని ఏమీ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే, ఆత్మలో కపటం అంటే పైకి కొంతమంది ఉంటారు, పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఒకటి ఉంటుంది. కానీ ఏ ఏ విధంగా చూసినా మనసులో కానీ బయట కానీ కపటం లేని వారంట దేవుని చేత ధన్యులు అనబడతారంట. అలా మనం కూడా ఆత్మలో కపటం లేకుండా నిర్దోషత్వంతో దేవుని చేత పొగడబడాలి, దేవుని చేత న్యాయం తీర్చబడేలాగా మనం ఉండాలి. అటువంటి ఆత్మ కలిగి ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ